Good morning students, welcome to Niragiri Degree and PG College video classes. Okay, last video మనకి ఇక్కడ కంప్లీట్ అయిపోయినాయి టాపిక్స్. సో లాస్ట్ వీడియో ఏంటంటే అప్లికేషన్స్ ఆఫ్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ మీద ఐగన్ వాల్యూస్ని ఎలా ఫైండ్ అవుట్ చూసినాం. సో అండ్ దెన్ నెక్స్ట్ టాపిక్ ఈజ్ ద లాస్ట్ టాపిక్ ఇన్ థర్డ్ యూనిట్ అండి. సో ఆర్థోగోనాలిటీ అండ్ లీస్ట్ స్క్వేర్స్. Orthogonality and least squares. This is the important topic, orthogonality and least squares. In that orthogonality least squares, the first topic is inner product length and orthogonality. Okay, the first topic in that orthogonality and least squares is inner product length. So what is inner product length? Just see this one, the definition. If u and v are the vectors in R4n, then we recorded u and v are in n by 1 matrix. N by 1 matrix means is only nth row, only one column, only one row ne untundi, n rows untunnai, but only one column e untundandi. So n by 1 matrix, this response u transpose has also 1 by n matrix. And ఇప్పుడు n by u is the n by 1 matrix అవుతే u transpose ఏమవుతుంది 1 by n matrix ఏ కదా. ట్రాన్స్పోజ్ అంటే ఏంటండి? ట్రాన్స్పోజ్ మీన్స్ రోస్ కాలమ్స్ లాగా చేంజ్ చేసి దట్ ఈస్ ద ట్రాన్స్పోజ్. సో u ఈజ్ n by n మ్యాట్రిక్స్ అన్నాం అనుకోండి, u ట్రాన్స్పోజ్ ఏమవుతుంది 1 by n మ్యాట్రిక్స్ అవుతుంది. దెన్ ద మ్యాట్రిక్స్ ప్రోడక్ట్ అంటే u ట్రాన్స్పోజ్ ఇంటూ v ఈజ్ అప్పుడు దెన్ ద మ్యాట్రిక్స్ అంటే వాటి యొక్క ప్రోడక్ట్ అంటే యూ ట్రాన్స్పోజ్ అండ్ అనదర్ మ్యాట్రిక్స్ వి యొక్క వాటి యొక్క ప్రోడక్ట్ 1 by 1 మ్యాట్రిక్స్ అవుతుందంటండి. 1 by 1 మ్యాట్రిక్స్ అవుతుంది. ద నెంబర్ యూ ట్రాన్స్పోజ్ వి ఈజ్ కాల్డ్ ఏ ఇన్నర్ ప్రొడక్ట్ స్పేస్. That is nothing but a inner product space. The definition of inner product space is u transpose into v is known as a inner product space. The definition of inner product space is u transpose into u. U is equals to, is the values is there n by 1 matrix, v is equals to values are there, this is also n by n matrix. Then the inner product u and v is u transpose into v is multiplication is 1 by 1 matrix. అంతేగాండి మల్టిప్లికేషన్ ఆఫ్ u transpose in v, that product of u transpose in v is nothing but a 1 by 1 matrix. This is only 1 by 1 matrix, so that is known as the inner product. The definition of inner product is u transpose into v. U is equals to given that, v is equals to given that, this transpose apply, u transpose and v apply, so then u transpose into v is known as the inner product. U transpose into v is known as a inner product. So first find out that value, compute u into v and v into u. When u is equals to value is there, v is equals to value is there, u is equals to value is there, v equals to value is there. So find out the compute u into v and v, u inner product, sorry not inner product, u into v, v into u. So there is a multiplication is nothing but a inner product అవుతుంది మనకి. సో u into v, u transpose into v, ఇన్నర్ ప్రొడక్ట్ అంటుంది. ఇన్నర్ ప్రొడక్ట్ అంటే జస్ట్ డాట్, ఇన్నర్ ప్రొడక్ట్ అంటే తెలుస్తుంది డాట్ అండి. సో యూ డాట్ విని ఫైండ్ అవుట్ చేయమంటుండే, వీ డాట్ యూని ఫైండ్ అవుట్ చేయమంటుండే. డాట్ ప్రొడక్ట్ ఈజ్ నథింగ్ బట్ ట్రాన్స్పోజ్ అవుతుంది. సో యూ డాట్ వీని ఫైండ్ అవుట్ చేయమంటే దట్ ఈస్ యూ ఇన్నర్ ప్రొడక్ట్ అవుతుంది. సో యూ ఇన్నర్ ప్రొడక్ట్ మీన్స్ యూ ట్రాన్స్పోజ్ ఇంటూ వీ అప్లై చేయాలి. సో డాట్ ప్రొడక్ట్ మీన్స్ యూ డాట్ వీని ఫైండ్ అవుట్ చేయమని అనుకోండి, డాట్ ప్రొడక్ట్ వచ్చింది అని అంటే దట్ ఈస్ యూ ట్రాన్స్పోజ్ ఇంటూ వీ అప్లై చేయాలి మనం. డాట్ అని మెన్షన్ చేస్తేనండి, జస్ట్ యూవీ ఇస్తే కాదు, u into v అంటే ఓన్లీ అక్కడ డాట్ ప్రొడక్ట్ ఇవ్వకుండా uv ఇస్తే జస్ట్ ఓన్లీ మల్టిప్లై, డైరెక్ట్లీ మల్టిప్లై. బట్ u డాట్ v అంటే u ఇన్నర్ ప్రొడక్ట్ v అన్నట్టు అండి. u డాట్ v మీన్స్ u ఇన్నర్ ప్రొడక్ట్ v. సో u ఇన్నర్ ప్రొడక్ట్ v అంటే ఇన్నర్ ప్రొడక్ట్ మీన్స్ u బికమ్స్ u ట్రాన్స్పోజ్ అవుతుంది, v అలాగే ఉంటుంది, అప్పుడు మల్టిప్లై చేసుకుంటాం. ఓకే, హియర్ గివెన్ దట్ u ఈక్వల్స్ టు దేర్, దెన్ u ట్రాన్స్పోజ్ మీన్స్ రోస్ కాలం లాగా చేంజ్ అవుతుంది. సో ఫస్ట్ కాలం అయిపోయింది, సెకండ్ కాలం అయిపోయింది, థర్డ్ కాలం అయిపోయింది అండి. 2 - 1 -5 అయింది. ఇది n by 1 మ్యాట్రిక్స్ అయితే, n by 1 అంటే 3 by 1 మ్యాట్రిక్స్ అయితే ఇప్పుడు 1 by 3 మ్యాట్రిక్స్ అయిపోయింది. ఓకే, దెన్ v వాల్యూస్ ఆర్ దేర్, జస్ట్ మల్టిప్లై హియర్. v ట్రాన్స్పోజ్ అవసరం లేదు మనకి, అంటే v ఇంటూ u ఫైండ్ అవుట్ చేయమన్నాడు కాబట్టి v ట్రాన్స్పోజ్ కూడా కావాలి.
u into v అప్లై చేస్తున్నాం, u into v, u ఇన్నర్ ప్రొడక్ట్ v, u ట్రాన్స్పోజ్ into v, u ట్రాన్స్పోజ్ వాల్యూ, దిస్ ఇస్ వన్, v వాల్యూ ఓన్లీ, v వాల్యూ జస్ట్ 2 3 జ 6 minus 5 2 జ 10 minus 1 into 3 అప్లై చేసి ఇట్స్ వాల్యూ -1, -1 ఈజ్ నథింగ్ బట్ ఏ 1/1 మ్యాట్రిక్స్. అండ్ దెన్ v ట్రాన్స్పోజ్ into u, v into u ఫైండ్ అవుట్ చేయాలంటే v ట్రాన్స్పోజ్ into u చేయాలి. సో v ట్రాన్స్పోజ్ into u చేసేటప్పుడు ఆ మధ్యలో డాట్ అవసరం లేదండి. ఇప్పుడు u డాట్ v అంటే మెన్షన్ చేయాలి, u డాట్ v అనేది మెన్షన్ చేయాలి, బట్ ట్రాన్స్పోజ్ రాస్తున్నాం అంటే u ట్రాన్స్పోజ్ into v అని రాస్తున్నాం. సో ఈ మధ్యలో డాట్ అవసరం లేదు, ఈ రెండింటి మధ్యలో డాట్ అవసరం లేదు, జస్ట్ మామూలు మల్టిప్లికేషన్ ఎలా రాస్తున్నామో రాస్తే సింప్లిఫై చేసుకుంటే 1/1 మ్యాట్రిక్స్ వస్తుంది. దిస్ ఇస్ ద ఇన్నర్ ప్రొడక్ట్ స్పేస్ ఎగ్జాంపుల్. అండ్ దెన్ వన్ మోర్ ఎగ్జాంపుల్స్ ఆర్ దేర్. లిస్ట్ సమ్ ప్రాపర్టీస్. ఇక్కడ చూసుకోండి, u into v, v into u ఈక్వల్ అయినాయి అంట ఆ ప్రాబ్లంలో. సో దట్ ఈజ్ నథింగ్ బట్ ఏ కమ్యుటేటివ్ ప్రాపర్టీ కాండి, కమ్యుటేటివ్ ప్రాపర్టీ అండర్ ఇన్నర్ ప్రొడక్ట్ స్పేస్. సో ఎనీవే హియర్ సమ్ ప్రాపర్టీస్ ఆర్ దేర్ ఆఫ్ వెక్టర్స్, u and v, w ఆర్ ద వెక్టర్స్. అయితే u డాట్ v, v డాట్ u ఈక్వల్ అవుతుందంటే u ఇన్నర్ ప్రొడక్ట్ చేసిన u ఇన్నర్ ప్రొడక్ట్ v ఈక్వల్స్ టు v ఇన్నర్ ప్రొడక్ట్ u అనేది రెండు బోత్ ఈక్వల్ అవుతాయి అంటండి ఆల్వేస్. అండ్ ద c into u, స్కేలార్ ఇంటూ వెక్టర్, బయట వెక్టర్ రాస్తే ఇది దిస్ ఇస్ నథింగ్ బట్ ఏ స్కేలార్తో చేస్తున్నాం అండి. బట్ దిస్ ఇస్ ద వే టు ఫైండ్ అసోసియేటివ్ ప్రాపర్టీ అండి. ఓకే, u ప్లస్ v ఇంటూ w, దిస్ ఇస్ ద రైట్ డిస్ట్రిబ్యూటివ్ లా. వన్ మోర్ కండిషన్, u into v, u డాట్ u గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు 0 అయితే దెన్ u into u ఈక్వల్స్ టు 0, ఇఫ్ అండ్ ఓన్లీ ఇఫ్ u ఈక్వల్స్ టు కూడా 0 అవుతుంది. సో దట్ ఈస్ ద ఓన్లీ కండిషన్స్ ఆర్ దేర్. దిస్ కండిషన్స్ ఇంపార్టెంట్, జస్ట్ ఈ కండిషన్స్ అనేవి మీరు యూజ్ చేస్తారండి, ఇంపార్టెంట్ ఏం కాదు బట్ యూజ్ చేస్తారు అక్కడ. u డాట్ u ఈజ్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు 0 అండ్ u డాట్ u ఈక్వల్స్ టు 0 అవుతుంది. అంటే గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు 0, u డాట్ u 0 అయితే ఇన్నర్ ప్రొడక్ట్ అప్లై చేసినప్పుడు ఇది కండిషన్ అయితే ఇఫ్ అండ్ ఓన్లీ ఇఫ్ u ఈక్వల్స్ టు కూడా 0 అవుతుంది. ఓకే, అండ్ దిస్ ఈజ్ నథింగ్ బట్ రైట్ డిస్ట్రిబ్యూటివ్ లా, u ప్లస్ v డాట్ u ఈక్వల్స్ టు u డాట్ v ప్లస్ v డాట్ w. ఓకే, అండ్ దెన్ అనదర్ మోర్ డెఫినేషన్స్ ఆర్ దేర్. లెంత్ ఆర్ నార్మ్ ఆఫ్ ఈజ్ నాన్ నెగిటివ్ స్కేలార్. సో లెంత్ ఆర్ నామ్ అని అనొచ్చు, దిస్ ఇస్ ద సింబల్ ఆఫ్ నామ్ అండి, ఆర్ లెంత్. సో ఫర్ ఎగ్జాంపుల్ లెంత్ u అంటే u రాస్తాం, లెంత్ v అంటే లెంత్ v అని రాస్తాం, నామ్ u అంటే u అని రాస్తాం, నామ్ v అంటే ఇలా రాస్తాం. అంటే దిస్ ఇస్ ద సింబల్స్ లెంత్కి నామ్కి, అంటే లెంత్ అయినా అనొచ్చు నామ్ అయినా అనొచ్చు. దిస్ ఇస్ ద సింబల్స్ ఆఫ్ లెంత్ ఆర్ నామ్. దిస్ ద ఫార్ములా ఆఫ్ లెంత్ నామ్ ఈజ్ నథింగ్ బట్ ఏ నామ్ v ఈక్వల్స్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ v డాట్ v, స్క్వేర్ రూట్ ఆఫ్ v inner product v, square root of v inner product v. So v inner product v means square root of v inner product. V inner product v means nothing but a v transpose into v. Okay, v transpose into v is nothing but a square root of v1 square plus v2 square plus vn square. అంతేగాండి, v1 v1 v2 v2 v3 v3 అవే వాల్యూస్ వస్తున్నాయి కదా. ఒకవేళ u అనే చేంజ్ ఉంటే ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, v డాట్ v చేసిన, u డాట్ u చేసిన, s డాట్ s చేసిన, ఏది చేసినా కానీ s1 స్క్వేర్ ప్లస్ s2 స్క్వేర్ ప్లస్ s3 స్క్వేర్, v డాట్ v అంటే v1 స్క్వేర్ ప్లస్ v2 స్క్వేర్ ప్లస్ v3 స్క్వేర్, u డాట్ v అయినా కానీ u1 స్క్వేర్ ప్లస్ u2 స్క్వేర్ ప్లస్ u3 స్క్వేర్ అవుతుంది. ఇక్కడ స్క్వేర్ రూట్ ఉంది కాబట్టి స్క్వేర్ రూట్. నామ్ v స్క్వేర్ ఈక్వల్స్ టు జస్ట్ వీ హ్యావ్ టు రిటర్న్ v డాట్ v అని కూడా రాయొచ్చు కదా. ఎలా, ఇక్కడ చూడండి, నామ్ v ఈక్వల్స్ టు ఏమని చెప్పిన ఫార్ములా స్క్వేర్ రూట్ ఆఫ్ v డాట్ v. ఓకే కదా, v1 v స్క్వేర్, నామ్ v స్క్వేర్ అయితే హోల్ స్క్వేర్, అంటే స్క్వేర్కి రూట్కి క్యాన్సిల్ అయితే నామ్ v స్క్వేర్ ఈక్వల్స్ టు ఓన్లీ v డాట్ vనే. ఓకే, ఫార్ములా గుర్తుండాలి, నామ్ ఆర్ లెంత్ ఫర్ ఎనీ స్కేలర్. నెక్స్ట్ కండిషన్, ఫర్ ఎనీ స్కేలర్ c డాట్ v ఈక్వల్స్ టు లెంత్ cv is నామ్ c is జస్ట్ ఓన్లీ కండిషన్స్ అండి ఇవి. నామ్ cv స్క్వేర్ ఈక్వల్స్ టు cv డాట్ cv, c స్క్వేర్ ఇస్ కాన్స్టెంట్ కాబట్టి v డాట్ v అవుతుంది, c స్క్వేర్ కాన్స్టెంట్ కాబట్టి నామ్ v స్క్వేర్ అవుతుంది. హియర్ సమ్ డైరెక్షన్, యూనిట్ డైరెక్షన్స్ ఈజ్ ఓన్లీ కండిషన్స్. మీకు లెంత్ ఆఫ్ ద నామ్ ఫార్ములా గుర్తుండాలి, ఇన్నర్ ప్రొడక్ట్స్ ఎలా చేసినామో తెలియాలండి, అండ్ ఈ సమ్ ప్రాపర్టీస్ గుర్తుంచుకోండి. లాస్ట్ ప్రాపర్టీ ఇంపార్టెంట్, ఈ 2 ప్రాపర్టీస్ ఆల్రెడీ మీకు తెలిసినాయి బట్ లాస్ట్ ప్రాపర్టీ ఒకటి తెలియదు. సో u డాట్ u గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు 0 అండ్ u డాట్ u ఈక్వల్స్ టు 0 అయినప్పుడు u ఈక్వల్స్ టు 0 కావచ్చు, లేదా u ఈక్వల్స్ టు 0 అయినప్పుడు ఈ రెండు పాసిబుల్.
అవుతాయి వి. దట్ ఈస్ ద ఇఫ్ అండ్ ఓన్లీ ఇఫ్ కండిషన్ మీకు తెలుసు. సో దీస్ ఆర్ ద కండిషన్స్ ప్రాపర్టీస్. అండ్ దెన్ వన్ మోర్ problem. First compute the length of v. So length of v అంటే means length of a v is nothing but a norm v కానీ length of v అని అంటే norm v square equals to find out చేస్తే that is the length అవుతుంది. సో norm v square norm v equals to actually length of v అని అంటే norm v equals to square root of v dot v. మనం ఏం చేస్తున్నాం norm v square అన్నాం అనుకోండి, జస్ట్ v dot v find out చేస్తే సరిపోతుంది. సో v dot v అని అంటే v1 square plus v2 square plus v3 square. v ట్రాన్స్పోజ్ ఇంటూ v అని రాసి జస్ట్ రాస్తున్నాం 3. నామ్ v స్క్వేర్ ఈక్వల్స్ 9 వచ్చినప్పుడు నామ్ v ఈక్వల్స్ టు 3. ఓకే, we know that u ఈక్వల్స్ టు 1 by నామ్ v ఇంటూ v అండి, which is nothing but ఇక్కడ మీకు ఒక కండిషన్ ఉంది దాని నోట్లో చూడండి. Length of u is norm v అయితే ది ప్రాసెస్ ఆఫ్ క్రియేటింగ్ u ఫ్రమ్ ది నార్మలైజింగ్ వెక్టర్ అయినప్పుడు ఫామ్లో వచ్చేసి మనకి నార్మలైజింగ్ ద వెక్టర్స్ ద ప్రాపర్టీ ఆఫ్ కండిషన్ అండి. u ఈక్వల్స్ టు నామ్ v డివైడెడ్ 1 బై నామ్ v ఇంటూ v అవుతుంది. ఓకే, మీకు ప్రాబ్లమ్స్ చేసేటప్పుడు చేస్తే ఎగ్జాంపుల్ మాత్రమే, ఇక్కడ మీకు ప్రాబ్లమ్స్ చేస్తే తెలుస్తుంది 1 బై నామ్ v ఇంటూ 3 v వాల్యూ. సో దిస్ ఇస్ ద వే నామ్ యూ స్క్వేర్ కూడా చేసారు. ఇక్కడ నామ్ వీ స్క్వేర్ చేసారు, కింద నామ్ యూ స్క్వేర్ చేసినండి. నామ్ యూ స్క్వేర్ కూడా అదే అవుతుంది. చూసుకోండి ఒకసారి. మీకు వచ్చే ఫార్ములాస్ ఏంటి అంటే ఫస్ట్ చూడండి, ఇన్నర్ ప్రొడక్ట్ స్పేస్. ఇన్నర్ ప్రొడక్ట్ అంటే డాట్ ప్రొడక్ట్ ఉంటేనే అది ఇన్నర్ ప్రొడక్ట్ అండి. అంటే మధ్యలో డాట్ ఉంటేనే దట్ ఈస్ ద ఇన్నర్ ప్రొడక్ట్, మిడిల్లో డాట్ ఉంటేనే ఇన్నర్ ప్రొడక్ట్ అవుతుంది. ద ఫార్ములా వచ్చేసి యూ ట్రాన్స్పోజ్ ఇంటూ యూ అవుతుంది. ఓకే, లేదా యూ డాట్ యూ వి డాట్ వి డబ్ల్యూ ఇలా ఉన్నప్పుడు డైరెక్ట్ ఫామ్లో వచ్చేసి u1 స్క్వేర్ u2 స్క్వేర్ u3 స్క్వేర్ అవుతుంది. v1 స్క్వేర్ v2 స్క్వేర్ v3 స్క్వేర్. ఒకవేళ యూ డాట్ వి అంటేనే యూ ట్రాన్స్పోజ్ ఇంటూ వి అని రాయాలి. ఓకే, inner product this is one. And then length of a norm this is the symbol of norm. The formula of norm is square root of v dot v. norm v అడిగితే v dot v, norm u అడిగితే u dot v. ఒకవేళ norm v స్క్వేర్ అంటే దీనికి స్క్వేర్ ఉండదు, ఓన్లీ v dot v నే. దిస్ ఇస్ ద లెంత్. ఓకే, మనకి కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఆ ప్రాబ్లమ్స్కి క్వశ్చన్స్ అడుగుతున్నారు, చూద్దాం. కంప్లీట్ ద క్వాంటిటీస్ 1 to 8 using the vectors u equals to v equals to w equals to x equals to mentioned. Now find out that first u dot u and v dot v. u dot u and v dot v అంటే u dot u is nothing but inner product. సో ఇన్నర్ ప్రొడక్ట్ u dot u అని అంటే u ట్రాన్స్పోజ్ ఇంటూ u, అంతేగాని డాట్ ప్రొడక్ట్ తీసేస్తే ట్రాన్స్పోజ్ వస్తుంది u. కానీ మనకి సేమ్ వాల్యూస్ ఉన్నప్పుడు డైరెక్ట్ స్క్వేర్ చేస్తే సరిపోతుంది మనకి. అంటే v డాట్ v అయినా u డాట్ v అయినా మనం డైరెక్ట్ ఓన్లీ v1 స్క్వేర్ v2 స్క్వేర్, u1 స్క్వేర్ అంటే -1 స్క్వేర్, u2 స్క్వేర్ అంటే 2 స్క్వేర్, -1 స్క్వేర్ 2 స్క్వేర్ ఈజ్ -1 స్క్వేర్ +1 అవుతుంది, 2 స్క్వేర్ ఇట్ గోస్ టు +4 అవుతుంది. ఇట్స్ వాల్యూ u dot u వాల్యూ 5. అట్ ద సేమ్ టైం v dot u ఫైండ్ అవుట్ చేయండి. అండ్ v dot ఇంటూ u ఏమవుతుందండి, v ట్రాన్స్పోజ్ ఇంటూ u అవుతుంది. u dot ఇంటూ u అంటే ఇక్కడ ఆల్రెడీ ఇక్కడ ఫైండ్ అవుట్ చేసినాం, రెండింటిని డివైడ్ బై చేయడమే. ఓకే, w డాట్ w1 స్క్వేర్ w స్క్వేర్, x డాట్ w అంటే ఏమవుతుంది, x డాట్ w అంటే x ట్రాన్స్పోజ్ ఇంటూ w అవుతుంది. ఓకే, 1 బై w తెలుసు మనకి, u డాట్ v u డాట్ u, నామ్ w, నామ్ x అంటే స్క్వేర్ రూట్ ఆఫ్, నామ్ x అంటే ఏమవుతుందండి స్క్వేర్ రూట్ ఆఫ్ x డాట్ x అవుతుంది. నాన్ w అయినా కానీ స్క్వేర్ రూట్ ఆఫ్ w డాట్ w అవుతుంది. చెక్ చేద్దాం చూడండి ప్రాబ్లమ్స్. v డాట్ u అంటే v ట్రాన్స్పోజ్ ఇంటూ u రాసేసారు డైరెక్ట్, v ట్రాన్స్పోజ్ ఇంటూ u, v ట్రాన్స్పోజ్ వాల్యూ రాసారు, u వాల్యూ రాసి మల్టిప్లై 4 ఇంటూ 6 6 2 12 ప్లస్ 8 అయింది, డివైడెడ్ బై రాసారు. w డాట్ w అయినా కానీ w1 స్క్వేర్ ప్లస్ w స్క్వేర్, 2 ఉంటే 2, 3 ఉంటే 3 అని ఎన్ని వాల్యూస్ ఉంటే అన్ని వాల్యూస్. x డాట్ w అంటే x ట్రాన్స్పోజ్ ఇంటూ w, ట్రాన్స్పోజ్ రాసినాం అండ్ w రాసినాం. 6 3 జా 2 2 -2 ఇంటూ -1 3 5 జా 15, సింప్లిఫై చేసుకున్నాం. అండ్ దెన్ w డాట్ w తెలుసు, w1 స్క్వేర్ w స్క్వేర్ w3 స్క్వేర్, ఎన్ని వాల్యూస్ ఉంటే అన్ని వాల్యూస్. 1 బై w డాట్ w ఇంటూ w, 1 బై w డాట్ w అంటే 1 బై 35 ఇంటూ w, దిస్ వన్ మల్టిప్లై చేసుకోండి జస్ట్, ఓన్లీ ఇంటూ w నాట్ డాట్ ప్రొడక్ట్ అండి. సో ఇంటూ wని హియర్ ఆల్సో
యూ డాట్ వి అంటే యూ ట్రాన్స్పోజ్ ఇంటూ వి డాట్ వి అంటే డైరెక్ట్ మల్టిప్లికేషనే ఇంటూ వీనే ఓన్లీ ఇంటూ వీని చెక్ చేసుకోండి అక్కడ మీరు డాట్ వి అన్నారు అనుకోండి డాట్ వి అంటే ట్రాన్స్పోజ్ అప్లై చేయాలి లెఫ్ట్ దానికి దేనికి ఫస్ట్ ఏదైతే ఉంటుందో దానికి ట్రాన్స్పోజ్ అప్లై చేయాలి డాట్ ప్రొడక్ట్ లేదు అనుకోండి జస్ట్ మల్టిప్లై ఓకే హియర్ ఆల్సో సేమ్ ఇక్కడ కూడా అవే ఉన్నాయి ఓకే చూసుకోండి ఒకసారి ఇక్కడ w అంటే స్క్వేర్ రూట్ ఆఫ్ నామ్ ఆర్ లెంత్ ఆఫ్ w అంటుండు నామ్ ఆర్ లెంత్ ఆఫ్ w అయినా స్క్వేర్ రూట్ ఆఫ్ w డాట్ w అవుతుంది సో w డాట్ అంటే w1 స్క్వేర్ ప్లస్ w2 స్క్వేర్ w3 స్క్వేర్ నామ్ x అయినా x డాట్ x అవుతుంది స్క్వేర్ రూట్ x1 స్క్వేర్ x2 స్క్వేర్ x స్క్వేర్ అండ్ దెన్ నెక్స్ట్ క్వశ్చన్ ఫైండ్ ద యూనిట్ వెక్టర్ ఇన్ ద డైరెక్షన్ మీకు ఇంత ముందుకు వచ్చిన ఫార్ములా ఉంది కానీ అది యూనిట్ వెక్టర్ అండి అక్కడ చెప్పలేదు దిస్ ఇస్ ద ఫార్ములా ఆఫ్ యూనిట్ వెక్టర్ ఇన్ ద డైరెక్షన్ u ఈక్వల్స్ టు 1/norm v ఇంటూ v అండి norm v ఇంటూ v ఈజ్ నోన్ యాజ్ ద యూనిట్ వెక్టర్ ఇన్ ద డైరెక్షన్ u కడిగితే uకి v కడిగితే vకి w కడిగితే w కండి ఓకే హియర్ ద గివెన్ క్వశ్చన్ ఈజ్ v సో వీకి మైనస్ అంటే ఈచ్ అండ్ ఎవ్రీ ప్రాబ్లమ్స్ అలా 4 ప్రాబ్లమ్స్ ఇచ్చండి 4 ప్రాబ్లమ్స్కి యూనిట్ వెక్టర్ డైరెక్షన్ అడుగుతున్నాను దిస్ ఇస్ ద యూనిట్ వెక్టర్ డైరెక్షన్ సో క్వశ్చన్ ఏమవుతుందంటే యూ అవుతుంది మనకి ఇచ్చిన వాల్యూ ఏమవుతుందంటే వి అవుతుందండి సో ఫార్ములా ఏంటి 1/norm v డాట్ v కదా 1/norm v మళ్ళీ డాట్ v కదా norm vని ఫైండ్ అవుట్ చేస్తున్నాం సో norm v అంటే స్క్వేర్ రూట్ v డాట్ v స్క్వేర్ రూట్ v డాట్ అంటే v1 స్క్వేర్ ప్లస్ v2 స్క్వేర్ ఓకే అంటే -30 హోల్ స్క్వేర్ 40 హోల్ స్క్వేర్ ఇట్స్ వాల్యూ 50 అయిపోయింది అండ్ u ఈక్వల్స్ టు ఫార్ములా ఏమవుతుంది మనకి 1/norm v ఇంటూ v కదా ఇంటూ v అండి డాట్ v కాదు ఇంటూ v కాబట్టి 1/50 ఇస్ ద v ఇంటూ v వాల్యూ ఏంటి -30 40 సబ్స్టిట్యూట్ చేసి సింప్లిఫై చేసుకుంటే u దట్ ఈస్ ద యూనిట్ వెక్టర్ అవుతుంది హియర్ ఆల్సో సేమ్ యూనిట్ వెక్టర్ ఒకటి చూసుకోండి ఫార్ములా మెయిన్ ఇంపార్టెంట్ యూనిట్ వెక్టర్కి దిస్ ఇస్ ద ఫార్ములా అండి ఇంతకుముందుకు వచ్చింది అక్కడ మీకు సో దట్ ఈస్ ద ఫార్ములా ఆఫ్ యూనిట్ వెక్టర్ 1/norm v ఇంటూ v అండి నాట్ డాట్ v ఇంటూ v ఓకే డాట్ v అయినది అనుకోండి ట్రాన్స్పోజ్ అప్లై చేయాల్సి వచ్చేది నాట్ ఇంటూ v అక్కడ డాట్ v అని రాస్తున్నారు నాట్ ఇంటూ v అండి ఇప్పటి వరకు ఫార్ములాస్ మనం ఇన్నర్ ప్రొడక్ట్ మీద చేసినాం అండ్ నామ్ మీద చేసినాం అండ్ యూనిట్ వెక్టర్ మీద కూడా చేసినామండి సో ఫస్ట్ ఒక్కసారి చూడండి ఇన్నర్ ప్రొడక్ట్ సో ఇన్నర్ ప్రొడక్ట్ అంటే యూ ట్రాన్స్పోజ్ ఇంటూ వి దానికి యాక్చువల్గా యూ డాట్ వి అనేది ఇన్నర్ ప్రొడక్ట్ స్పేస్ అండి సో ఈ వేలోకి చేంజ్ చేస్తే ప్రొడక్ట్ని ఇన్నర్ ప్రొడక్ట్ స్పేస్ అయిపోయింది మనకి యూ డాట్ వి అండ్ దెన్ నామ్ వి ఈక్వల్స్ టు ఫార్ములా వచ్చేసి స్క్వేర్ రూట్ ఆఫ్ వి డాట్ వి ఓకే వి అయితే వి యూ అయితే యూ అండ్ ద నామ్ అండ్ యూనిట్ వెక్టర్ వచ్చేసి 1/norm v into v not dot v and 1/norm v into v is known as a unit vector in the direction. The third definition is distance of u comma v and distance of u comma v u and v are the distance between the points. The length of the vector u minus v is known as the distance of u comma v. So ikkada observe cheyandi the distance of u comma v ni emantunnamandi length of the vector of u minus v length of the vector is nothing but a length is nothing but a నామే కాండి అంటే u minus v కి length of vector అంటే nam u minus v is known as the distance of u comma v and the formula of distance of u comma v is nothing but a distance of u comma v is nothing but a length of vector of u minus v అంటే nam u minus v ఓకే nam u minus v ఓకే nam u minus v అని అంటే ఎలా రాస్తారు మీరు nam u minus v అంటే ఏమవుతుందండి స్క్వేర్ రూట్ ఆఫ్ u minus v డాట్ u minus v అంతేగా అండి u minus v డాట్ u minus v అది క్లారిటీగా తెలుసుకోండి దిస్ ద ఫార్ములా ఆఫ్ డిస్టెన్స్ ఆఫ్ u కామా v ఈక్వల్స్ టు nam u minus v కంప్యూట్ ద డిస్టెన్స్ బిట్వీన్ ద టూ వెక్టర్స్ u ఇచ్చిండు v ఇచ్చిండు అంటే డిస్టెన్స్ బిట్వీన్ ద టూ వెక్టర్స్ అది ఫైండ్ అవుట్ చేయమంటుండు u కి v కి ద ఫార్ములా ఆఫ్ డిస్టెన్స్ u కామా v ఈక్వల్స్ టు nam u minus v కదా u ఈక్వల్స్ టు దేర్ v ఈక్వల్స్ టు 0 ఫస్ట్ సబ్ట్రాక్ట్ u minus v ని సబ్ట్రాక్ట్ చేస్తున్నా సబ్ట్రాక్ట్ చేస్తే 4 మైనస్ 1 వచ్చిందండి నామ్ అప్లై చేస్తున్నాం నామ్ అప్లై చేస్తే ఏమవుతుంది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి యూ ఉందనుకోండి నామ్ అప్లై చేస్తే యూ డాట్ యూ అంటే u1 స్క్వేర్ ప్లస్ u2 స్క్వేర్ అంటే u1 మైనస్ v1 హోల్ స్క్వేర్ ప్లస్ u2 మైనస్ v2 అంటే అక్కడ వచ్చే వాల్యూ ఏంటి 4 స్క్వేర్ ప్లస్ -1 స్క్వేర్ ఇట్స్ 17
దిస్ ఈజ్ ఓన్లీ డిస్టెన్స్ బిట్వీన్ 2 పాయింట్స్. అవే మోడల్ ప్రాబ్లమ్స్ కింద కూడా ఉన్నాయి, చెక్ చేసుకోండి. ఇక్కడ ఆల్రెడీ ఈ ప్రాబ్లం అయితే మంచి కండిషన్ కూడా ఇచ్చిండండి. కండిషన్ ఇచ్చి XYకి XZకి డిస్టెన్స్ని ఫైండ్ అవుట్ చేయమంటారు. అంటే నామ్ X మైనస్ Y చేయాలి, నామ్ X మైనస్ Y చేయాలి, నామ్ X మైనస్ Z చేయాలి, X మైనస్ Y చేయాలి, X మైనస్ Z చేయాలి. ఇక్కడ X మైనస్ Z చేసారు, ఇక్కడ ఫస్ట్ X మైనస్ Z చేసారు, సెకండ్ క్వశ్చన్ చేసారు, అండ్ X మైనస్ Yని కూడా ఫైండ్ అవుట్ చేసుకోండి. ఓకే, సో ఇప్పటి వరకు 4 ఫార్ములాస్ వచ్చినాయండి. ఇక్కడ మెయిన్ మీరు ఈ టాపిక్ మొత్తం గుర్తుంచుకోవాల్సింది ఫార్ములాసే. సో ఫస్ట్ ఫార్ములా ఇన్నర్ ప్రొడక్ట్ అంటే యూ డాట్ వి అని అంటే యూ ట్రాన్స్పోజ్ వి అయింది. ఓకే, సెకండ్ ఫార్ములా ఏమొచ్చింది మనకి, నామ్ వచ్చిందండి, నామ్ ఆర్ లెంత్ అండి. సో నామ్ యూ డాట్ వి అంటే స్క్వేర్ రూట్ ఆఫ్ యూ డాట్ యూ. ఓకే, అండ్ ద థర్డ్ వన్ వచ్చేసి డిస్టెన్స్, యూనిట్ వెక్టార్ వచ్చేసి 1 అండ్ వీకి అడిగింది అనుకోండి 1 నామ్ వి ఇంటూ వి ఓన్లీ. అండ్ ద డిస్టెన్స్ ఆఫ్ యూ కామా వి అడిగింది అనుకోండి నామ్ ఆర్ లెంత్, నామ్ అయినా అనొచ్చు, లెంత్ అయినా అనొచ్చు అండి. u minus v is known as the distance. Now u minus v is known as distance. These are the 4 formulas ఒక్కటి గుర్తుంటే చాలు, ప్రాబ్లమ్స్ ఈజీగా క్యాచ్ చేయొచ్చు మనము. అండ్ దెన్ third one definition is 2 vectors u plus v in r power n then orthogonal to each other is known as u dot v equals to 0 అండి. ఆర్థోగోనల్ అంటే u dot v equals to 0 వచ్చింది అనుకోండి, which is an orthogonal. Orthogonal formula is u dot v equals to 0 then which is known as an orthogonal. u dot v equals to 0 వచ్చింది then which is known as an orthogonal. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనము ఫస్ట్ స్టార్టింగ్ ఇన్నర్ ప్రొడక్ట్ ప్రాబ్లమ్ చేస్తాం, యూ డాట్ వీని ఫైండ్ అవుట్ చేస్తాం. అంటే యూ డాట్ వీని ఫైండ్ అవుట్ చేయాలంటే యూ ట్రాన్స్పోజ్ ఇంటూ వీ చేస్తాం. అది అక్కడ వచ్చే వాల్యూ 0 వచ్చింది అనుకోండి, దెన్ ఆటోమేటికల్లీ యూ అండ్ వీ ఆర్ ఆర్థోగోనల్ టు ఈచ్ అదర్ అని రాయొచ్చు. సో అలా అండి. ఓకే, ఎనీవే దిస్ వన్ మోర్ థీరమ్ ఈజ్ దేర్, ఇంపార్టెంట్ థీరమ్, స్టేట్ అండ్ ప్రూవ్ Pythagorean theorem. 2 vectors u and v are orthogonal. 2 vectors u and v are orthogonal if and only if this condition is proved. 2 vectors u and v are orthogonal అయితే నామ్ u plus v whole square equals to నామ్ u square plus నామ్ v square. ఓకే, ఇఫ్ అండ్ ఓన్లీ ఇఫ్ కండిషన్ కాబట్టి మనకి లెఫ్ట్ సైడ్ నుంచి చేస్తే రైట్ సైడ్ నుంచి వస్తుందండి, రైట్ సైడ్ నుంచి చేస్తే లెఫ్ట్ సైడ్ నుంచి వస్తుంది డైరెక్ట్లీ. సో మనం ఓన్లీ వన్ కండిషన్ ప్రూవ్ చేసినాం అనుకోండి, ఆటోమేటిక్గా లెఫ్ట్ రైట్ బోత్ కండిషన్స్ వస్తాయి. సో కాకుంటే ఏం చేయండి అంటే, సో ఇక్కడ క్లారిటీగా రాయలేదు యాక్చువల్గా. సో ఇఫ్ అండ్ ఓన్లీ ఇఫ్ కాబట్టి ఫస్ట్ ఏం చేయండి అంటే, ప్రూఫ్ చేస్తుండే కదా యూ అండ్ వీఆర్ ఆర్థోగోనల్ అని రాయండి. యూ అండ్ వీఆర్ ఆర్థోగోనల్ ఇఫ్ అండ్ ఓన్లీ ఇఫ్ యూ అండ్ వీఆర్ ఫస్ట్ స్టార్టింగ్ పొజిషన్ అండి. యూ అండ్ వీఆర్ ఆర్థోగోనల్ ఇఫ్ అండ్ ఓన్లీ ఇఫ్. ఇప్పుడు ఇక్కడ కండిషన్ ఉందా, ఏం కండిషన్ ఇప్పుడు క్వశ్చన్లో, నామ్ యూ ప్లస్ వి హోల్ స్క్వేర్ ఈక్వల్స్ టు సింప్లిఫై చేసుకుంటూ వస్తున్నాం కదా. సో ఇఫ్ అండ్ ఓన్లీ ఇఫ్ అనేది ఎండింగ్ వరకు రాసుకుంటారండి. ఇఫ్ అండ్ ఓన్లీ ఇఫ్ అనేది ఎండింగ్ వరకు రాసుకుంటూ వస్తే డైరెక్ట్ అయిపోతుంది. అసలు యాక్చువల్గా ఇక్కడ చేయలేదు, ఉండాలి యాక్చువల్గా అయితే. ఇఫ్ అండ్ ఓన్లీ ఇఫ్ అనేది ఎండింగ్ వరకు రాసుకుంటూ రావాలి. ఓకే, ఇక్కడ ఈ ప్లేస్లో అండి ఇఫ్ అండ్ ఓన్లీ ఇఫ్ ఇక్కడ కాదండి. సో ఈ నామ్ యూ ప్లస్ వి హోల్ స్క్వేర్కి ముందు ఇక్కడ సో దానికన్నా ముందు ఏముంటుంది, యూ అండ్ వీఆర్ అండ్ ఆర్థోగోనల్ అని ఉంటుంది మనకి. సో దాని తర్వాత ఇది వస్తుంటుంది మనకి. ఓకే, నేను ఒకవేళ క్లాస్లో ఉంటే చెప్తా. సో ఎనీవే హియర్ ఫామ్లో ఇందులో ఉండదు చూడండి, నామ్ యూ ప్లస్ వి స్క్వేర్ ఈక్వల్స్ ఏం ప్రూవ్ చేయాలి, నామ్ యూ స్క్వేర్ ప్లస్ నామ్ వి స్క్వేర్ని ప్రూవ్ చేయాలి. ఓకే, నామ్ యూ ప్లస్ వి స్క్వేర్, మామూలుగా నామ్ యూ ప్లస్ వి అంటే ఫార్ములా ఏంటిది, స్క్వేర్ రూట్ ఆఫ్ యూ. నామ్ యూ అంటే ఏంటంటే ఫార్ములా జస్ట్ యూలో చూడండి, నామ్ యూ అంటే ఏంది, స్క్వేర్ రూట్ ఆఫ్ యూ డాట్ యూ కదా, ఆర్ వి డాట్ వి కదా. వి అయితే వి, యూ అయితే యూ. యూ ప్లస్ వి అయితే ఏమవుతుంది, స్క్వేర్ రూట్ ఆఫ్ యూ డాట్ యూ, యూ ప్లస్ వి డాట్ యూ ప్లస్ వి. ఆల్రెడీ ఇక్కడ స్క్వేర్ ఉంటుంది కాబట్టి రూట్ అక్కడ ఉండదు మనకి. సో యూ ప్లస్ వి డాట్ యూ ప్లస్ వి మల్టిప్లై చేసుకోండి, డాట్ కదా, యూ డాట్ ఈ, యూ డాట్ వి, వి డాట్ యూ, వి డాట్ వి. ఓకే, యూ డాట్ యూ అంటే నామ్ యూ స్క్వేర్, వి డాట్ వి అంటే నామ్ వి స్క్వేర్. యూ అండ్ బి ఆర్ ఆర్థోగోనల్ అన్నాడండి. ఆర్థోగోనల్ డెఫినేషన్ ఏంది,
యూ డాట్ వి ఈక్వల్స్ టు జీరో. యూ అండ్ వి అనేది ఆర్థోగోనల్ అయితే యూ డాట్ వి ఈక్వల్స్ టు జీరో. వి అండ్ యూ అనేది ఆర్థోగోనల్ అంటే వి డాట్ యూ ఈక్వల్స్ టు జీరో. అంతేగాండి, ఆర్థోగోనల్ అంటే జీరో కదా. అంటే నెససరీ అసలు యాక్చువల్గా ఆర్థోగోనల్కి డెఫినేషన్ ఏంటి, నెససరీ కండిషన్ ఉంటుంది, సఫిషియెంట్ కండిషన్ ఉంటుంది. అంటే ఆర్థోగోనల్ అని కన్సిడర్ చేసుకుంటే ఇది ప్రూవ్ చేయాలి, ఇది కన్సిడర్ చేసుకుంటే ఆర్థోగోనల్ అని ప్రూవ్ చేయాలి, అంతే కదా. సో ఇప్పుడు ఆర్థోగోనల్ అని కన్సిడర్ చేసుకున్నాం అనుకోండి, ఇది ప్రూవ్ చేస్తున్నాం కదా. ఆర్థోగోనల్ అంటే యూ డాట్ వి ఈక్వల్స్ టు జీరో, కన్సిడర్ చేసుకుని యూజ్ చేయాలి కదా. సో యూ డాట్ వి ఈక్వల్స్ టు జీరో, వి డాట్ యూ ఈక్వల్స్ టు జీరో. అంటే నామ్ యూ స్క్వేర్ నామ్ వి స్క్వేర్, నామ్ యూ స్క్వేర్ ప్లస్ నామ్ వి స్క్వేర్. మన నామ్ యూ ప్లస్ వి ఈక్వల్స్ హోల్ స్క్వేర్ తీసుకుంటే నామ్ యూ స్క్వేర్ ప్లస్ నామ్ వి స్క్వేర్. అదే ఇప్పుడు సఫిషియెంట్ అనుకోండి, కింది నుంచి యూజ్ చేసుకుంటూ వెళ్తాం. సో నామ్ యూ స్క్వేర్ నామ్ వి స్క్వేర్ ఉంటుంది. నేను మధ్యలో జీరో యాడ్ చేస్తున్నా, జీరో యాడ్ చేసినా కానీ సబ్ట్రాక్ట్ చేసినా కానీ సేమ్ వాల్యూ కదా. సో జీరో ఈక్వల్స్ టు నామ్ యూ ఇంటూ వి ఈక్వల్స్ టు జీరో, నామ్ వి ఇంటూ వి ఈక్వల్స్ టు జీరో, విచ్ ఈజ్ నథింగ్ బట్ యూ ప్లస్, అంటే నామ్ యూ ప్లస్ వి స్క్వేర్ వచ్చేస్తుంది. అవేలా అండి. సో దిస్ ఈజ్ నథింగ్ బట్ ఏ పైథాగరన్ థీరం, ఇంపార్టెంట్ థీరం అంటే సింపుల్ థీరం. ఓన్లీ మీకు ఆ 5 ప్రాసెస్లు అంటే ఇన్నర్ ప్రొడక్ట్ ఎలా చేయాలి, యూ డాట్ యూ, అండ్ నామ్ అంటే ఫార్ములా ఏంటిది, యూనిట్ వెక్టార్ అండ్ డిస్టెన్స్ రాలేదు, అండ్ ఆర్థోగోనల్ ఫార్ములా యూ డాట్ వి ఈక్వల్స్ టు జీరో అండి. సో ఈ ఫార్ములా మొత్తం ఫార్ములాస్ వస్తేనే ఆర్థోగోనల్ టాపిక్ అర్థమవుతుంది. ఫార్ములాస్ ఒకసారి ఇంకా క్లారిటీ చూసుకొని, నోట్స్ ఉంది కాబట్టి మీ దగ్గర. నెక్స్ట్ వీడియోలో ఇంకా 2-3 థీరమ్స్ ఉన్నాయి, కంటిన్యూ చేస్తా.